హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే కామెంట్ సెక్షన్లో వచ్చేసి మహేష్ అనే అతను వచ్చేసి హెల్త్ అసిస్టెంట్ కోర్సు గురించి కొంచెం డీటెయిల్గా చెప్పండి మేడం. జాబ్స్ ఎక్కడ ఉంటాయి, ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి, జాబ్స్ ఎక్కడ చేసుకోవచ్చు అనేసి కామెంట్ చేశారు. అయితే కామెంట్కి కంపల్సరీ రిప్లై ఇస్తా. 2-3 టైమ్స్ వేసిండు అనుకుంటా. ఎన్నిసార్లు వేసినా నేను కంపల్సరీ ఇస్తాను. కొంచెం లేట్ అయినా పర్లేదు, కాకపోతే నేను రిప్లై మాత్రం కంపల్సరీ ఇస్తాను. కాకపోతే మీరు వీడియో చూస్తున్నారు, వీడియో చూసిన వెంబడి ఒక చిన్న లైక్ చేయండి, మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. మాకు చెయ్యాలని మీరు లైక్ చేస్తూ ఉంటే ఇంకా కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త అప్డేట్స్తో మీ ముందు కోసం మీరు కామెంట్ సెక్షన్లో ఏ డౌట్ అడిగినా వెంబడే రిప్లై ఇవ్వడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అదేవిధంగా వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వీడియో చేసిన అవే మళ్ళీ రిపీటెడ్గా డౌట్ అడుగుతున్నారు. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదని నాకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ. వీడియో చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేయండి. అది మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూజ్ అవుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, ఒక కొత్త విషయం మీ ద్వారా కొత్త విషయం నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా ఏదైనా యూజ్ అవుతుంది, వాళ్ళ పిల్లలకు అలా వాళ్ళకు అట్లా షేర్ చేయమని నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను. కంపల్సరీ వీడియో చూసిన వెంబడే లైక్ చేసి షేర్ చేయాలని చెప్తూ ఉంటాను అనమాట. ఒకవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. అయితే మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. హెల్త్ అసిస్టెంట్ కోర్స్ అంటే మనకు ఇది 2 ఇయర్స్ డిప్లొమా కోర్సు. 2 ఇయర్స్ ఉంటుంది. మనకు దీంట్లో మేల్ చేసుకోవచ్చు, ఫీమేల్ చేసుకోవచ్చు. మనకి దీంట్లో వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన అభ్యర్థులు చేసుకోవచ్చు. వీళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళు జాబ్స్ వచ్చేసి హాస్పిటల్ అనమాట. హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సింగ్ హోమ్స్, వీళ్ళ గవర్నమెంట్ పోస్టులు కూడా పడతాయి. కాకపోతే మేల్కి ఒక 2-3 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ పోస్టులు లేవనేసి కొంచెం న్యూస్ రావడం జరిగింది. అది నిజమో కాదో తెలియదు, వాళ్ళు గోల కూడా చేస్తున్నారు. ఫీమేల్స్కి పడ్డవి గవర్నమెంట్లో, మేల్స్కి ఇంకా పడట్లేదు. ఫీమేల్స్కే ఎందుకు ఇస్తున్నారు, మేల్స్ కూడా ఇవ్వాలి కదా అనేసి కొంచెము అప్పుడు న్యూస్ ఛానల్లో న్యూస్ రావడం జరిగింది. అయితే మనం డెప్త్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీ. స్కిప్ చేస్తే అర్థం కాదు. వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసి మన కోర్సు డీటెయిల్స్, మనకు అందులో ఆ కోర్సులో మనకు ఏ సిలబస్ ఉంటుంది, మనకు కెరియర్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయని మనం వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. చూద్దాం. హెల్త్ అసిస్టెంట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేసి చూద్దాం. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే డాక్టర్ చేతి కింద అసిస్టెంట్ కదా, డాక్టర్ వర్క్ ప్లేస్, డాక్టర్ దగ్గర వర్క్ చేయొచ్చు, హాస్పిటల్స్లలో చేయొచ్చు, క్లినిక్స్లలో చేయొచ్చు, ల్యాబ్స్ ఉంటాయి కదా, ల్యాబ్లలో వర్క్ చేసుకోవచ్చు, నర్సింగ్ హోమ్స్ ఉంటాయి, నర్సింగ్ హోమ్స్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ పేషెంట్స్ హోమ్ అంటే కొందరు పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇంటికి వెళ్ళి కూడా మనం ట్రీట్మెంట్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇంటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లా అంటే డ్యూటీస్ చేంజ్ అవుతాయి. అంటే వర్క్ ప్లేస్ని బట్టి మన వర్క్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి డ్యూటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం ఏ విధంగా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా మనము చేసుకోవచ్చు అనమాట. ఈ హెల్త్ అసిస్టెంటు కోర్సు చేసిన వాళ్ళ కంఫర్ట్ తగ్గట్లు చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పేషెంట్లు ఉంటారు, ఒక 10 మెంబర్స్ని చూసుకున్నా కూడా వాళ్ళకి మంత్లీ వాళ్ళ మెయింటెనెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మనకు ఈ హెల్త్ అసిస్టెంట్ కోర్స్ వచ్చేసి ఇది డిప్లొమా లెవెల్. ఇది ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, లేదా దానికి ఈక్వలెంట్ అయినా ఉండాలి. ఇది లెవెల్ వచ్చేసి డిప్లొమా ఆఫ్టర్ 12th. అంటే డిప్లొమా ఎలాంటి డిప్లొమా, 10th తర్వాత డిప్లొమా ఉంటుంది, ఇంటర్మీడియట్ తర్వాత ఉండే డిప్లొమా ఉంటుంది. ఇది అందుకనే ఆఫ్టర్ 12th డిప్లొమా అనేసి ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్ అనమాట. 2 ఇయర్స్ ఉంటుంది. మనకి ఏంది అనుకున్నాం, ఇది 12 ఆర్ కంపేర్ ఫర్ పర్సీవ్డ్ ఎడ్యుకేషనల్ బోర్డు, అంటే రికగ్నైజ్డ్ అయిన బోర్డు నుంచి మేల్ అన్న వేసుకోవచ్చు, ఫీమేల్ అన్న వేసుకోవచ్చు, బోత్ ఆర్. అండ్ 17 ఇయర్స్ ఆర్ మోర్ కెన్ గో ఫర్ ఇట్. 17 ఇయర్స్ మినిమం 17 ఇయర్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట.
దీంట్లో మనకు సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్లో ఏముంటాయి, సెకండ్ ఇయర్లో ఏముంటాయో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఉంది, ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోవచ్చు. అప్లైడ్ మైక్రోబయాలజీ 1, 2, బేసిక్ అనాటమీ ఫిజియాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి అది ఉంటుంది. బేసిక్ సెకండ్ ఇయర్లో బేసిక్స్ ఆఫ్ పేషెంట్ కేర్ అండ్ హెల్త్ కేర్ అసిస్టెన్స్, బేసిక్స్ ఆఫ్ పేషెంట్ కేర్ అండ్ హెల్త్ కేర్ అసిస్టెన్స్ 1, 2, 3 అనమాట. 3 ఉంటాయి. అంటే వీళ్ళు మెయిన్లీ పేషెంట్ కేర్ గురించి, హెల్త్ కేర్ గురించే వీళ్ళు చదవాల్సి ఉంటుంది. ఏంది అసిస్టెంట్స్ కాబట్టి అందుకని 1, 2, 3 అనేసి 3 ఇచ్చారు సెకండ్ ఇయర్లో. నెక్స్ట్ వీళ్ళు ఎలాంటి ఏరియాలో వీళ్ళు జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ చేసుకోవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో వేసుకోవచ్చు, హెల్త్ అడ్వైజర్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, హెల్త్ క్లబ్స్ ఉంటాయి కదా వాటిలలో కూడా వీళ్ళు ఎలిజిబుల్, హెల్త్ ఫుడ్ షాప్స్ ఉంటాయి కదా ఫుడ్కి సంబంధించిన షాప్స్ అవి, మెడికల్ రైటింగ్స్, మిలిటరీ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, లేదంటే మెడికల్ కాలేజెస్, యూనివర్సిటీలలో కూడా యూనివర్సిటీలు ఉంటాయి కదా వాటి ల్యాబ్లలో కూడా వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. ల్యాబ్స్ ఉంటాయి కదా వీళ్ళకి మెడికల్ కాలేజెస్లలో వాళ్ళ కూడా వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ జాబ్ ఎలాంటి టైప్ అంటే వాళ్ళని ఏమంటారు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ క్లైమ్స్ మేనేజర్, అసిస్టెంట్ కుక్, అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్, అసిస్టెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, జూనియర్ మేనేజర్, ల్యాబ్ అసిస్టెంట్, ఫిజిషియన్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, షాప్ అసిస్టెంట్. అంటే వీళ్ళని అసిస్టెంట్ అంటారు అనమాట. ల్యాబు, ఫిజిషియను, ప్రాజెక్టు, షాపు, కుక్ అని. వీళ్ళకు శాలరీ వచ్చేసి స్టార్టింగ్ 10,000 to 15,000 ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకు హైక్ అవుతూ ఉంటాయి 25,000 to 30,000 అనేది ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. శాలరీ అయితే స్టార్టింగ్ అంటే ఇక 15 లోపు ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. మీరు అడిగారు కదా హెల్త్ కేర్ గురించి ఏ విధంగా ఉంటుంది మనకు మొత్తం డీటెయిల్గా చెప్పిన. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.